నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి. నిల్వ ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ. ముగ్గురిని పట్టున పెట్టుకున్న క్వారీ. కంకర క్వారీలో తవ్వకాలు చేపడుతుండగా బండరాలు జారిపడడంతో ముగ్గురు మృతి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గురు పూర్ణిమ వేడుకలు ప్రారంభం. గూడూరు సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో అఖండ నామ సప్తాహం నిర్వహించిన భక్తులు. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నిల్వ ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాబా వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నాయుడుపేట మండలం ఎల్ఏసాగరం అంబేద్కర్ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆయన ఎమ్మెల్యేలు కలెక్టర్ తో కలిసి నాయుడుపేట ఆసుపత్రిలో పరామర్శించారు. నాయుడుపేట మండలంలోని ఎల్ఏసాగరం అంబేద్కర్ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో నిల్వ ఉన్న ఆహారం తిని 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రిని నాయుడుపేటకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నాయుడుపేట ఆసుపత్రికి చేరుకున్నారు. ఈయన వెంట కలెక్టర్ వెంకటేశ్వర్, సూలూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు నెలవెల విజయశ్రీ, పాసం సునీల్ కుమార్ ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వారు పరామర్శించారు. ముందు గురుకుల పాఠశాలకు మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు వెళ్లి అస్వస్థత కారణాలు తెలుసుకున్నారు. సంక్షేమాధికారి సిబ్బందిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను పరామర్శించిన అనంతరం మంత్రి బాల వీరాంజనేయ స్వామి, సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ విషాహారం తినడం ద్వారానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విచారణలో తేలిందన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు వారు వివరించారు. గురుకుల పాఠశాలలో సుమారు 30 మంది పైగా అస్వస్థతకు గురవటం చాలా ఆందోళనకరం. ఉదయాన్నే న్యూస్ తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటన పట్ల ఆవేదన వ్యక్తపరిచారు. జిల్లా కలెక్టరు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. నిన్న సాయంత్రం 4:30 గంటల నుంచి సంఘటన మొదలప్పటికీ స్కూల్లో పాఠశాల సిబ్బంది వీళ్ళైతే వైద్యం అందించడంలో వాళ్ళు ఎటువంటి సంకోచాలు లేకుండా ముందుకు వచ్చారు. మనం విచారణ చేసిన తర్వాత చూస్తుంటే పాఠశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. బహిరంగ మల విసర్జన, అదేవిధంగా ఈ మరుగుదొడ్ల నిర్వహణ అనేది కూడా పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఈరోజు సంఘటన వచ్చినప్పటికీ మనం చూడటం జరిగిన కానీ పిల్లల్లో కారణాలు కూడా చెప్పడం జరిగింది ఇబ్బందులకి. వీటన్నిటిని పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ గారికి చొరవ తీసుకుంటున్నారు. ఒక 3 రోజులు పాఠశాలకు సెలవులు ప్రకటించాం. మిగిలిపోయిన పిల్లలందరినీ కూడా ఇంటికి పంపిస్తున్నాం. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళకి
సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 162 మెంబర్స్ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. డయేరియా, వామిటింగ్స్, ఫీవర్ అలా ఉంది. సో ఇదంతా ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందని డాక్టర్లు చెప్తున్నారు. మన నియోజకవర్గంలో ఇంతమంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. మినిస్టర్ గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చి మొత్తం అంతా హాస్టల్స్ కానీ శానిటైజేషన్ అంతా చూశారు. అలాగే మెస్ చూశారు, భోజనాలు వండే దగ్గర, అలాగే బియ్యము అన్నీ చూశారు. ప్రతి చోట మనకు అన్హైజీనే ఉంది కానీ ఎక్కడ హైజీన్ లేదు. సో ఇవన్నీ కారణాలు ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి. సో ఇక్కడ సిబ్బందితో మాట్లాడాము, అందరి స్టాఫ్తో మాట్లాడాము, పిల్లలతో మాట్లాడాము, పేరెంట్స్తో మాట్లాడాము. ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనకు చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంకా కూడా మేమందరం చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి స్కూల్ని విజిట్ చేసి ఇక్కడ ఎలాంటి ఇష్యూ లేకుండా చూసుకుంటాము. ఇంక నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇలాంటి పరిస్థితి ఇంకా నియోజకవర్గంలో ఎక్కడ. వీరి వెంట వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా కంకర క్వారీలో తవ్వకాలు చేపడుతుండగా పైనుండి బండరాలు జారిపడడంతో 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలం పరిటాల శివార్లో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివార్లో పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ అనే సంస్థకు చెందిన క్వారీ ఉంది. గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉంది. ఈ క్రమంలో భాగంగా సోమవారం రాళ్లను పగలగొట్టేందుకు ఓ డ్రిల్లింగ్ యంత్రాన్ని తీసుకుని 4 కార్మికులు వెళ్లారు. డ్రిల్లింగ్ చేస్తుండగా పెద్ద శబ్దంతో దాదాపు 40 మీటర్ల ఎత్తు నుంచి బండరాలు కిందకు జారిపడ్డాయి. ఆ రాళ్ల మధ్య 3 కార్మికులు నలిగిపోయారు. మరో కార్మికుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భారీ క్రేన్లు, ప్రొక్లైన్లతో బండరాలను తొలగించి మృతదేహాలు వెలికి తీసేందుకు సుమారు 4 గంటల సమయం పట్టింది. చనిపోయిన వారిని డ్రిల్లింగ్ యంత్రం యజమాని బత్తుల దుర్గారావు, ఒడిశాకు చెందిన రామ్దేవ్ బాఘేల్, బీబీ నాయక్ గా గుర్తించారు. తల్లికి వందనం విషయంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో యూటర్న్ తీసుకున్నారని వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తల్లికి వందనం విషయంలో చంద్రబాబు మాట మార్చడంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసు పెట్టడం అన్యాయమని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూసే ఉంటారు. తను ఏదైతే మాట చెప్పారో, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, చెప్పినవి చెప్పనివి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలని దిగ్విజయంగా 5 సంవత్సరాల పాటు వాటన్నింటినీ కూడా పేద సామాన్య ప్రజలందరికీ అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు విద్య పరంగా ప్రధానంగా ఆయన 3 ఒక రెవల్యూషన్స్ లాంటి పథకాలను తీసుకురావడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ని, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అంటే అంతకుముందు ఒక 40,000 రూపాయలు బీటెక్ స్టూడెంట్కి ఇవ్వడం, మిగతాది వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజుని నేనే పే చేస్తాను అని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అని తీసుకురావడం. వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టోలో క్లియర్గా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత 9/7/2024 అంటే ఈ నెల 9వ తారీఖున స్కూల్ ఎడ్యుకేషన్ జియో ఎంఎస్ నెంబర్ 29 అని తీసుకొని వచ్చారు. దీంట్లో చాలా స్పష్టంగా ఈ జియోలో తల్లికి వందనం దాని యొక్క డిస్క్రిప్షన్ అని చెప్పి ఏమని రాశారు? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ది గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 per annum టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్. ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి జియో ఎంఎస్ నెంబర్ 29 ఈ నెల 7వ తారీఖున ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ రోజు సాయంత్రమే మొత్తం అన్ని జిల్లాలకు కూడా ఇంటిమేషన్స్ ఇచ్చారు. దీని మీద ప్రజల పక్షాన్ని మీరు పోరాడండి, ఇది పెద్ద మోసం. ఆయన చెప్పారు ఏదైతే నేను ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పినారో దాన్ని అమలు చేయాలా అన్న ఆలోచనతో ఆయన అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన అప్రమత్తం చేయడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం, మరలా ఆయన ఒక పత్రికా ప్రకటనని 3 రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఇది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి
ఏమనిచ్చారు, తల్లికి వందనంకు సంబంధించినటువంటి మేమేదైతే ఇచ్చినామో అది వేరే ఉద్దేశంతో ఇచ్చేసాము, పూర్తి మార్గదర్శకాలని తొందరలోనే మళ్ళా ప్రకటిస్తామని చెప్పి మళ్ళా ఆయన ఒక పత్రికా ప్రకటనని శనివారం రోజున రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా కేవలం నాకు ఒక 11 సీట్లు మాత్రమే ఇచ్చారు, ప్రజలు నన్ను ఇలా చేశారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, వారందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ మహిళ విషయంలో తనపై అవాస్తవమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దీనికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని విజయసాయిరెడ్డి వివరించారు. ఒక ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈ రోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీ కృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. 1 సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను వేధించా. అదే విధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులున్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చెయ్యాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక ఆదివాసీ బిడ్డని బజారు కీడ్చి నా వ్యక్తిత్వం మీద, నా ఎదుగుదల మీద, ఒక పేదలకి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్రబన్ని ఈ యొక్క వ్యక్తి, ఈ వంశీ కృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని, ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. గూడూరు పట్టణ సమీపంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు, బాధితులు కలిసి నిరసన వ్యక్తం చేశారు. పడమర గూడూరు సర్వే నంబర్ 520 A1B సబ్ డివిజన్ భూమిలో అక్రమాలు జరిగాయని అధికారులు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి తదితరులు పాల్గొన్నారు. దాన్ని చూపించండి. మేము కలెక్టర్ గారు ఇంతకుముందు స్పందనలు ఇచ్చారు. వెంకటరమణారెడ్డి గారు ఉన్నప్పుడు మేము స్పందనలు ఇచ్చాం. మళ్ళీ లక్ష్మీ కలెక్టర్ గారికి ఇచ్చాం. స్పందనలు ఇమీడియట్గా మాకు వారం రోజుల్లో మాకు న్యాయం చేయమని చెప్పి వాళ్ళు కలెక్టర్ గారు ఈ సర్వేయర్కి, ఆర్డీఓ గారికి ఇస్తే, తహసీల్ గారు సర్వేయర్ గారిని పంపిస్తే కనీసం ఆ సర్వేయర్ ఫీల్డ్లోకి వచ్చి కూల్చిలు పోపాని పోలేదు. కొలిస్తే ఎక్కడ నా బొంగు బయటపడుతుందని చెప్పి అతను బాధ్యత బయటపడుతుందని చెప్పి ఎక్కడ కూడా 90 సెంట్లు భూమి కొలవకుండా ఇది మొత్తం అక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్పి ఆ 90 సెంట్లు ఏదో అక్కడ 5 సెంట్లు ఉంది, ఇక్కడ 87 సెంట్లు ఉందని చెప్పి ఏదో నామకే వరుసగా బోటుగా మాటలు చెప్పేసి పైపైన చెల్లేసి 4 ఫోటోలు తీసుకొని ఫీల్డ్లో ఆర్డీఓకి, తహసీల్దార్ పెట్టేశారు తప్ప ఎక్కడ కూడా రైతుకు న్యాయం చేసే పద్ధతి కూడా ఎక్కడ చేసేటువంటి పరిస్థితి లేదు. సరే ఆర్డీఓ గారు, తహసీల్దార్కైనా కానీ తరపున కాబట్టి మేము ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా కూడా ఏదైతే ఎక్కడైతే చాలా చోట్ల ఇదే విధంగా జరుగుతుంది అన్నీ కూడా రెక్టిఫై చేసి కరెక్ట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా ఇటువంటి అవినీతి అక్రమాలు పాల్పడే అధికారులని సస్పెండ్ చేసి డిస్మిస్ చేసేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి నాది గూడూరు, పడమట గూడూరు ఇంటి స్థలం కొలిచే విషయం గురించి 6 నెలలకు ముందు అతనికి అర్జీ ఇచ్చి మీ సేవలో డబ్బులు కట్టి
నా సమస్యలు తీరవమని చెప్పి 6 నెలలుగా తిప్పించుకొని లాస్ట్కి ఆడొచ్చేసి ఏదో సర్వీకి వచ్చి ఆ సర్వీ రిపోర్ట్లో నా పేరు ఉండాలి కదా, నా నేల కొలిచేటప్పుడు నా సర్వీ నంబర్ నా పేరు మీద ఉండాలి కదా, లేదు, ఒట్టి సర్వీ నంబర్ ఇచ్చినాడు. రాజకీయ ఒత్తిళ్లతో క్షేత్ర సహాయకుడిని తొలగించడం సరికాదని, అతన్ని విధుల నుండి తొలగిస్తే గ్రామంలో చదువుకున్న యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని జరుగుమల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అధికారికి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బయట వ్యక్తులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. గరుమల గ్రామ పంచాయతీ మాది. మాకు గరుమల పంచాయతీ అయితే మాకు ఫీల్డ్ అనిపించుకుని పాత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన వల్ల మాకేం సమస్య లేదు, ఏమి లేదు, మాకు పని చూపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రాజకీయ పరంగా చేసి అతన్ని తీసేశారు. కానీ ఆయన తీసేశారు కదా, మా ఊర్లో 20 సంవత్సరాలు మా ఊర్లో నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరు స్థానికులకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ పక్కన ఊరు వాళ్ళు ఇచ్చి చేసేదానికి మేము ఒప్పుకోవట్లేదు, మా ఊరు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మా పరంగా మా పిల్లకాయలకి ఇచ్చి మేమే చేసుకుంటాం. మేము దానికోసం ధర్నా చేస్తాం. ఇది ఎండి గారికి మా ఎన్నపు. గురు పౌర్ణమి వేడుకలు మొదలయ్యాయి. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్లో కొలువై ఉన్న శ్రీ సిడ్డి సాయి మందిరంలో సోమవారం సాయంత్రం గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా సాయినాథుడిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మందిరంలో భక్తులు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అంటూ అఖండ నామ సప్తాహం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నావూరు శశిధర్ రెడ్డి, మాలిని వ్యవహరించారు. సంహారమూర్తిం శిరమకుటజటాశేఖరం చంద్రబింబం తం దం దం దీర్ఘకాయం వికృతనఖముఖం చోద్రువరోమం కరాలం పం 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 పాపనాశం ప్రణమద సతతం భైరవం క్షేత్రపాలం రం 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 రక్తవర్ణం కడికడితతనుం దీక్షతం శ్రాకరాలం ఘం 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 ఘోష ఘోషం ఘగ ఘగ ఘటితం ఘర్జరం ఘోరనాదం కం 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 కాలపాసం ధృక ధృక హఠితం జ్వాలితం కామదాహం తం 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 దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం లం లం వదంతం లలలలలితం దీర్ఘజిహ్వాకరాలం ధూమ్ 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 ధూమ్రవర్ణస్ఫుట వికటముఖం భాస్కరం భీమరూపం రుం 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 రుండమాలం రవితమనియతం తామ్రనేత్రం కరాలం నం 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 నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం వం 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 వాయువేగం నతజన సదయం బ్రహ్మసారం పరంతం ఖం 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 ఖడ్గహస్తం త్రిభువన విలయం భాస్కరం భీమరూపం చం 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 చాలిత్వా చల చలితా చాలితం భూమి చక్రం మం 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 మాయ రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం శం 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 శంఖహస్తం శశికరధవళం మోక్ష సంపూర్ణ తేజం మం 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 మహాంతం కులమకుల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి. నిల్వ ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ. ముగ్గురిని పట్టున పెట్టుకున్న క్వారీ. కంకర క్వారీలో తవ్వకాలు చేపడుతుండగా బండరాలు జారిపడడంతో ముగ్గురు మృతి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గురు పూర్ణిమ వేడుకలు ప్రారంభం. గూడూరు సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో అఖండ నామ సప్తాహం నిర్వహించిన భక్తులు. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.